హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నేను కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ అనేది క్లియర్ గా చెప్పాను. అండ్ కమింగ్ టు ఫిజిక్స్ అనేది ఏదైతే ఉందో వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ నేను కెమిస్ట్రీ చెప్పాను కదా అని చెప్పి అలాగే కెమిస్ట్రీ అండ్ అలాగే ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవన్నీ ప్యారల్ గా చేయమని చెప్పట్లేదు. ఎప్పుడైతే కెమిస్ట్రీ అయిపోతుందో లైక్ 10 days లో కెమిస్ట్రీ అయిపోతుందో దాని తర్వాత మ్యాథ్స్కి వెళ్తారు. మ్యాథ్స్ 20 days చేస్తారు. దాని తర్వాత ఫిజిక్స్ 10 days చేస్తారు. ఇలా ప్రాపర్ ప్లాన్ ఉండాలి. సో మీరు ఆల్రెడీ గ్రూప్ లో జాయిన్ అయ్యి అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేది మీరు లూజ్ అయిపోతారు అనమాట. లైక్ ఇంటర్నల్ గా ఏంటి అంటే మనకు అనిపిస్తుంది ఏంటి అంటే ఎక్కువ చదువుతున్న కొద్ది ఏంటి అంటే మనం అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాం అని అనుకుంటాం. బట్ ఏంటి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏంటి అంటే మీ యొక్క మీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని నమ్మండి. మెయిన్ గా నేను ఏదైతే చెప్తానో మధ్యలో మీరు క్విట్ చేస్తే మాత్రం మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక్కసారి ఆ, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. లైక్ ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి ప్రాపర్ ప్లాన్ మీద వెళ్తున్నామా లేదా అని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి స్టార్ట్ చేసుకుని వెళ్ళండి. ఓకే. సో ఫిజిక్స్ గురించి ఒకసారి మీకు బ్రీఫ్ గా చెప్తాను. లైక్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అండ్ ప్రతి చాప్టర్ కి ఎన్ని మార్క్స్ క్యారీ అవుతున్నాయి అండ్ అలాగే ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోవాలి అని చెప్పి ఒకసారి చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు, టోటల్ 7 యూనిట్స్ ఉన్నాయి అనమాట. మొత్తం 25 మార్క్స్ ఉన్నాయి. సారీ సారీ, మీకు ఐ థింక్ స్క్రీన్ షేర్ చేయలేదు అనుకుంటా. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ చేస్తాను. హోప్ ఐ థింక్ నీకు మీకు ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఒకసారి ఉండండి. ఐ థింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, టోటల్ 7 యూనిట్స్ అండ్ ఫర్ 25 మార్క్స్ అనమాట. సో కాబట్టి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనమెటిక్స్ అండ్ ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ యాక్టివిటీస్, తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్. సో ఇక్కడ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ అనేది చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి. అండ్ అలాగే మీరు ఒకవేళ ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 మార్క్స్ ఈజీ కొట్టొచ్చు. అండ్ అలాగే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా బేసిక్ క్వశ్చన్ ఇస్తాడు. అండ్ ఒకసారి మీరు లైక్ యూనిట్ ఆఫ్ ప్రెజర్ కానీ తర్వాత డైమెన్షనల్ ఫార్ములాస్ కానీ ఇలాంటివి అడుగుతారు అనమాట. ఓకేనా, అలాంటివి చూసుకోండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే మీకు కిందన డీటెయిల్స్ సిలబస్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ సిలబస్ కూడా మీకు పిన్ చేశాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఇది మీకు పంపిస్తాను, ఎందుకంటే మీకు పంపించాలి కూడా. ఓకేనా, ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళంతా నాకు మెసేజ్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా ఇది పంపిస్తాను. మళ్ళీ గ్రూప్ లో పెడితే ఏంటి అంటే గైడెన్స్ చాలా మంది తీసుకుని ఉంటారు కదా గ్రూప్ లో, సో అందుకని చెప్పి గ్రూప్ లో పెట్టట్లేదు. ఓకేనా. సో ఇది ఒకసారి మీకు సిలబస్ చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీగా ఉండొచ్చు. ఇదిగోండి, ఒకసారి చూడండి సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనమాట. సో లైక్ ఏపీ వాళ్ళకి టిఎస్ వాళ్ళకి రెండు మాక్సిమం ఒకటే ఉంది. సో కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ ఒకటే, లైక్ యూనిట్స్ నుండి అన్ని కూడా ఒకటే అనమాట. మొత్తం 7 కదా. సో ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి సేమ్ యాజ్ టీజ్ అలానే ఉంటాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2 మార్క్స్ సేమ్. ఓకేనా. సో ఎక్కువ కంగారు పడి మీరు ప్రిపరేషన్ ని ఫిజిక్స్ కి మీరు ఎక్కువ టైం పెడుతున్నారు ఏంటి అంటే మళ్ళీ మాక్సిమం ఏంటి అంటే కొన్నిసార్లు ఇవి రాకపోవచ్చు అని చెప్పి అనుకుంటాం కదా. సో కాబట్టి అలా అయితే అనుకోవద్దు. ఫస్ట్ నేను చెప్పింది చేయండి ఒకసారి. షార్ట్ హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ హ్యాండ్ నోట్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ పంపించి ఉంటుంది కదా టెలిగ్రామ్ లో. ఆ షార్ట్ హ్యాండ్ నోట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే కెమిస్ట్రీలో ఉంటాయో అలానే ఉంటాయి సేమ్. సో అలానే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ చాప్టర్ అయిపోగానే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తారా లేదంటే ఇదిగోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తారా లేదంటే ఆ, ఏంటి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ అని. ఇది ఓపెన్ చేస్తే 2017, 18, 19, 20, 21 ఇలా అన్ని ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేయగానే. ఓకేనా. ఒకవేళ మీకు అది అంటే అది ఎక్కువ టైం అవుతుంది అనుకుంటే అలా వద్దనుకుంటే ఇక్కడ డ్రైవ్ లింక్ నేను రాసుకున్నాను, నేను ప్రిపేర్ అయినప్పుడు రాసుకుంటాను కదా డ్రైవ్ లింక్. ఆ డ్రైవ్ లింక్ ఇక్కడ మీకు నోట్ చేసి పిన్ చేశాను. అండ్ దానికి ఒక పాస్వర్డ్ కూడా పెట్టాను. ఆ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఈ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. మీరు నాకు పెడతారు కదా, లైక్ మెసేజ్ పెడతారు కదా, అప్పుడు మీకు పంపిస్తానులేండి. ఓకేనా. ఫస్ట్లీ కూడా ఏంటి అంటే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ అలా అలా రండి. అనవసరంగా మళ్ళీ కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండు ఒకసారి చేస్తామని చెప్పి అనుకుంటే మాత్రం మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక ఫ్లో మిస్ అయిపోతుంది. ఆ ఫ్లో లో మళ్ళీ మీరు చేయలేకపోవచ్చు. ఓకేనా, రెగ్యులర్ గా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 days అయినా సరే 5 days అయినా సరే ముందు కెమిస్ట్రీ అవ్వగొట్టండి. దాని తర్వాత మ్యాథ్స్ అవ్వగొట్టండి. దాని తర్వాత ఫిజిక్స్ అనమాట. ఓకేనా. నన్ను అడిగితే ఫిజిక్స్ నేనైతే 2 days తీసుకుంటాను. ఎందుకంటే ఓన్లీ నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా ఓన్లీ ఈ యొక్క ఫిజిక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను అనమాట. లైక్ ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఇవి మాత్రం ప్రిపేర్ అయ్యాను. సో అలానే నాకు మంచి మార్క్స్ కూడా వచ్చాయి. ఓకేనా. సో ఇది మొత్తం ఏదైతే ఫిజిక్స్ ఉందో ఫిజిక్స్ మొత్తం అనమాట.
ఈ ప్రిపరేషన్ గల మీకు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మినిమం 15 మార్క్స్ సరిపోతాయి. ఇక్కడ మళ్ళీ మెసేజ్ చేశాను. ప్రాపర్ గా అనలైజ్ చేసి ఏ టాపిక్ చదవాలి ఏంటి అని చెప్పి మీరు ఒకసారి డిసైడ్ అయిపోతే దాన్ని బట్టి మీరు 15 to 20 మార్క్స్ అలా అనుకుంటే సరిపోతుంది. మొత్తం 25 మార్క్స్ అంటే చాలా కష్టం. సో కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఏ టాపిక్ చదవాలి ఏంటి అని చెప్పి. నేనైతే ఇప్పుడు ఒక స్టార్ట్ చేసి ఏం 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 చేస్తానంటే యూనివర్సిటీ డైమెన్షన్స్, మోడర్న్ ఫిజిక్స్, తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ. నాకు ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2 7 మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఇలాగే ఏంటి అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్స్ లో ఏంటి అంటే 5 మార్క్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ 5 మార్క్స్ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. అంటే 5 మార్క్స్ లో 2 మార్క్స్ అనేవి థియరీ ఉంటాయి, 3 మార్క్స్ అనేవి ప్రాబ్లమేటిక్ గా ఉంటాయి. సో కాబట్టి ఆ 2 మార్క్స్ కూడా ఎలా ఇస్తున్నాడు అంటే లైక్ మాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే వాటి నుండి ఇస్తున్నాడు. అంటే మీకు ఇక్కడ ఈ యొక్క సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది కదా. సో ఈ చాప్టర్ లో థియరీ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అందరూ చూడండి ఒకసారి. ఓకేనా. సో అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి. ఒకవేళ మీరు ప్రాబ్లమేటిక్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అక్కడ కూడా మీకు బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి అలా ఆలోచించండి. అండ్ అలాగే ఈ 10 థర్మోడైనమిక్స్ కూడా సో 2 మార్క్స్ అనేవి ప్రాబ్లమేటిక్ ఇస్తాడు, 3 మార్క్స్ అనేవి థియరీ ఇస్తాడు అనమాట. సో అలా చూసుకోండి ఎలా క్వశ్చన్ ఇస్తున్నాడు ఏంటి అని చెప్పి. మీరు ఒక్కసారి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడగలిగితే మీరు అన్ని చూసి ఒక దగ్గర నోట్ చేసుకోగలిగితే, అలా నోట్ చేసుకోలేమనుకుంటే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోండి. దాని పాస్వర్డ్ కింద ఇచ్చాను. సో అప్పుడు సిలబస్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. లైక్ ఇలాంటి క్వశ్చన్ ఇస్తున్నాడు ఈ చాప్టర్ నుండి. సో ఈ మొత్తం ఈ టాపిక్స్ చూసుకుంటే మనకి ఈజీగా కవర్ అయిపోతాయి అని చెప్పి మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా. అలానే ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ టైం తీసుకోదన్నమాట. ఓకేనా. సో ప్రతి చాప్టర్ కూడా లైక్ నాకు తెలిసినంత వరకు ఒక 2 to 3 అవర్స్ ఎనఫ్. అంటే కాన్సెప్ట్ చూసుకుంటారు షార్ట్ అయిన నోట్స్ లో, దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఫైనల్ ఏంటంటే మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్ చెప్పడం మర్చిపోయాను. సో ఐ థింక్ మీకు సో మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక్క నిమిషం. సో ఇవన్నీ ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వీళ్ళందరికీ నేను ప్రొవైడ్ చేస్తుంది అనమాట. పర్లేదు చూపిస్తాను ఒకసారి. ఉమ్, ఒక్క నిమిషం. ఇప్పుడు రీసెంట్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ దగ్గర చూద్దాం ఒకసారి. వద్దు ఎందుకులేండి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది అమౌంట్ తీసుకున్నాను అనమాట కోర్సు. నాతో టచ్ లో ఉంటారు ఎక్కువగా. అంటే ఏ డౌట్స్ ఉన్నా సరే అడుగుతూ ఉంటారు కాబట్టి నాకు ఆ అబ్బాయి నాకు గుర్తుంది. ఆ, ఒక్క నిమిషం. ఐ థింక్ టైం ఇదిగోండి టైం అవుతుంది అనుకుంటా. పర్లేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇదిగోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన మాక్ టెస్ట్ అనమాట. ఓకేనా. సో ఇది మీరు సేమ్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ యూనిట్ అయిపోతుందో దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అయిపోతాయో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం చూసుకుంటారు. అప్పుడు ఫైనల్ గా ఈ సెట్ మాక్ టెస్ట్ రాయండి. ప్రతి చాప్టర్ కూడా ఇలానే ఉంటాయి. మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి కదా. ఆ 10 అంటే మొత్తం 7 కానీ చాప్టర్స్ లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇంక్లూడ్ చేసాం అనమాట. అంటే 10 మాక్ టెస్ట్లు రావాలండి. ఓకేనా. సో ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిలబస్ అర్థం చేసుకోగలిగితే సగానికి పని అక్కడే అయిపోతుంది. సో కాబట్టి ఈజీ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఫ్లో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. అన్న కొద్దిగా డిమోటివ్ గా ఉంటున్నాను, సో చేయలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒక సొల్యూషన్ అయితే ఇస్తాను అనమాట. ఓకే. సో ఇది ఫిజిక్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈసీ త్రిబుల్ సిఎస్సి ఇవన్నీ ఉంటాయి కదా బ్రాంచెస్, అవన్నీ వాళ్ళందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది, ఎలా చేయాలి ఏంటి అనేది. వీలైతే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా తీసుకొని వచ్చి మాట్లాడిస్తాను. ఎవరైతే బ్రాంచెస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరితో వచ్చి మాట్లాడిస్తాను. సో దట్ ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫిజిక్స్. అండ్ అంతే. ఓకేనా. సైనింగ్ ఆఫ్. జై హింద్.